సో ఇవాళ వచ్చేసి అరే యొక్క నెక్స్ట్ ఆపరేషన్ దట్ ఈస్ డిలీషన్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ దాని డెఫినేషన్ చూద్దాము. ఇట్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ది అరే. సో ఒక అరే తీసుకుంటాము. సో ఒక అరే తీసుకున్న తర్వాత దాంట్లో నుండి మనం డిలీషన్ అంటే ఒక ఎలిమెంట్ ని రిమూవ్ చేసిన తర్వాత అరే సైజ్ ఏమవుతుంది, సో ఆ డిలీట్ చేసిన ఎలిమెంట్ స్పేస్ ఏది ఆక్యుపై చేసుకుంటుంది, సో ఆ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో చూస్తాము. As array has fixed size, deleting an element usually involves shifting other elements to maintain the continuous block of data. So already మనకి తెలుసు. సో అరే అనేది ఫిక్స్డ్ సైజ్ అంటే నేను వన్స్ అరే సైజ్ అనేది ఫిక్స్డ్ చేసిన తర్వాత దాని సైజ్ అనేది డిక్రీజ్ చేయలేను, ఇంక్రీజ్ చేయలేను. మరి డిలీషన్ ఇన్వాల్వ్ ఏం చేస్తుంది, లైక్ అరే సైజ్ అనేది డిక్రిమెంట్ అవుతుంది. సో అలాంటి సినారియోలో ఏమవుతుంది అండ్ ఒక ఎలిమెంట్ ని పర్టికులర్ ప్లేస్ నుండి మనం తీసేసిన తర్వాత ఏం జరుగుతుంది, సో మనకి ఏం అవ్వాలి, లైక్ కంటిన్యూస్ బ్లాక్ ఆఫ్ డేటా అనేది మనకి అరేంజ్ అయి ఉండాలి అరేలో, అవును. సో మరి ఎలిమెంట్స్ ఎలా అరేంజ్ అవుతాయి ఏం లేదు అనేది ఈ ఆపరేషన్ మనము చూస్తాము. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనము చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనకి డిలీషన్. సో ఎప్పుడైనా ఒక అరే నుండి మనం డిలీట్ చేయాలి అంటే మేబీ ఫ్రమ్ బిగినింగ్ అన్న అయి ఉండొచ్చు, లేదు అంటే ఎండ్ నుండి అన్న అయి ఉండొచ్చు, లేదు అంటే ఒక స్పెసిఫిక్ పొజిషన్ నుండి ఒక ఎలిమెంట్ ని డిలీట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది చూస్తాము. సో ఇవాళ వచ్చేసి ఇన్ కేస్ డిలీషన్ ఫ్రమ్ బిగినింగ్ అంటే 0th ఇండెక్స్ ఏదైతే ఎలిమెంట్ ఆక్యుపై చేసుకుంటుందో ఆ ఎలిమెంట్ ని నేను డిలీట్ చేసినప్పుడు ఏం జరగాలి, సో ఎలిమెంట్స్ ఎలా షిఫ్ట్ అవ్వాలి ఏం లేదు అనేది చూస్తాము. ఇన్ కేస్ నేను ఎండ్, సో అరే ఎండ్ లో ఏదైతే ఉంటుందో ఎలిమెంట్ ని దాన్ని డిలీట్ చేసినప్పుడు ఆ అరే అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది చూస్తాము. సో ఫస్ట్ వచ్చేసి డిలీషన్ ఫ్రమ్ బిగినింగ్. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ లాగా ఒక అరే అనేది తీసుకున్నాను. సో ఈ అరే సైజ్ వచ్చేసి 1 2 3 4. సో అరే సైజ్ వచ్చేసి నాకు ఇక్కడ 4. సో ఇండెక్సెస్ వచ్చేసి మనకి తెలుసు సైజ్ -1. సో 0 1 2 3. సో నా దగ్గర ఉన్న ఎలిమెంట్స్ వచ్చేసి 2 3 4 అండ్ 5. సో ఇప్పుడు మనకున్న టాస్క్ ఏంటి, లైక్ స్టార్టింగ్, సో 0 ఇండెక్స్ లో ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో దాన్ని నేను డిలీట్ చేయాలి. సో డిలీట్ చేయాలి అన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఫస్ట్ 0లో ఉన్న ఎలిమెంట్ ని నేను డిలీట్ చేసేసాను. సో 2ని నేను డిలీట్ చేశాను. సో 2ని డిలీట్ చేసిన తర్వాత ఆ గ్యాప్ అనేది ఎవరు ఆక్యుపై చేసుకోవాలి, 3 అనేది ఆక్యుపై చేసుకోవాలి, అవునా. అండ్ సో 3 ఇక్కడికి వచ్చేస్తుంది, అవునా. సో 0లో 3 అనేది స్టోర్ అవుతుంది. మరి 1 అనేది గ్యాప్ పడిపోతుంది మనకి. సో 1ని ఎవరు ఆక్యుపై చేసుకోవాలి, లైక్ 2 అనేది ఆక్యుపై చేసుకుంటుంది. మరి 2 గ్యాప్ పడిపోతుంది కదా, సో 5 అనేది ఇక్కడ ఆక్యుపై చేసుకుంటుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే ఫస్ట్ మనం ఒక అరే తీసుకున్నప్పుడు దాని సైజ్ అనేది ఇనిషియల్ గా మనం ఏదైతే డిక్లేర్ చేస్తామో అదే ఉంటుంది. సో ఇక్కడ మనము అరే సైజ్ వచ్చేసి 4 అని తీసుకున్నాము. సో ఇన్ కేస్ నేను ఈ అరేలో నుండి ఏదైనా ఒక ఎలిమెంట్ ని డిలీట్ చేసినప్పుడు మనకు ఆ అరే సైజ్ అనేది ఏమవుతుంది, సో సైజ్ -1 అనేది మనకి జరగాలి, అవునా. సో సైజ్, సో ఉన్న సైజ్ -1. ఎందుకు అంటే ఒక ఎలిమెంట్ అనేది మనం డిలీట్ చేస్తున్నాము. సో సైజ్ అనేది అక్కడ ఏమవ్వాలి, డిక్రిమెంట్ బై 1 అనేది జరగాలి. సో ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది మనము 2 వేస్ గా చేయొచ్చు. అంటే సేమ్ అరేలోనే ఏం చేయొచ్చు, ఫస్ట్ ఒక ఎలిమెంట్ ని డిక్రిమెంట్ లేదు అంటే ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, షిఫ్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు 0లో ఉన్న ఎలిమెంట్ 2ని 3తోని షిఫ్ట్ చేసేస్తాను. అంటే 3 అనేది 2లోకి వచ్చేస్తుంది. సో 2 అనేది ఏమైపోతుంది మనకి రీప్లేస్ అయిపోతుంది. సో ఒక విధంగా డిలీట్ చేస్తున్నట్టు. సో 3 అనేది 2ని ఆక్యుపై చేసుకుంటుంది, 4 వచ్చేసి 3ని ఆక్యుపై చేసుకుంటుంది, 5 వచ్చేసి 4ని ఆక్యుపై చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి 3 అనేది ఏం జరుగుతుంది, లైక్ గ్యాప్ అనేది పడిపోతుంది. సో ఇక్కడ మనకి సైజ్, సో ఎలిమెంట్స్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంటాయి, 0 1 2. సో థర్డ్ ఇండెక్స్ అనేది ఏమైపోతుంది మనకి ఎంటీ అయిపోతుంది. సో అక్కడ మనం ఏం చేయాలి, సైజ్ ని మైనస్ అనేది చేయాలి. సో ఇది 1 ప్రాసెస్. లేదు అంటే సో సెకండ్ వే ఏంటి, ఇంకొక న్యూ అరే తీసుకోవాలి. సో ఇంకొక న్యూ అరే తీసుకొని, సో న్యూ అరే, సో ఇంకొక న్యూ అరే దాని సైజ్ ఎంత ఉండాలి మనకి, ఆల్రెడీ ఓల్డ్ అరే ఎంతైతే సైజ్ ఉంటుందో సో న్యూ అరే సైజ్ అనేది ఎవ్రీ టైం -1 ఉండాలి. ఎందుకు న్యూ అరే సైజ్ ఎంత ఉండాలి, సో ఓల్డ్ అరే సైజ్ -1 ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ డిలీషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాము. సో ఒక స్టార్టింగ్ ఇండెక్స్ నుండి నేను ఎప్పుడైతే ఒక
ఎలిమెంట్ ని తీసేస్తానో దాని సైజ్ అనేది డిక్రిమెంట్ అయిపోతుంది ఆబ్వియస్లీ. సో న్యూ అరే సైజ్ ఎంత, ఉన్న సైజ్ కన్నా -1 అనేది తీసుకుంటాము. దాని తర్వాత ఏం చేస్తాము, లైక్ ఆల్రెడీ మనం ఏం చేయాలి ఇప్పుడు, షిఫ్ట్ అనేది పర్ఫామ్ చేయాలి, అవునా? సో లేదు అంటే మనము స్టార్టింగ్ 1 అనే ఇండెక్స్ నుండి ఎలిమెంట్స్ అనేటివి షిఫ్ట్ చేసేసేయాలి. సో ఇలా సెకండ్ వే కూడా పర్ఫామ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము ఫస్ట్ వేలో పర్ఫామ్ చేసి చూద్దాము. సో దీనికి కోడ్ అనేది రాద్దాము. సో మనం ఫస్ట్ వేగా ఉన్న అరేలోనే చేంజెస్ అనేటివి ఎలా అప్లై చేయాలి, సో ఎలా షిఫ్ట్ చేయాలి అనేది చూద్దాము. సో ఇక్కడ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, ఒక అరే తీసుకోవాలి విత్ సమ్ ఎలిమెంట్స్. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఒక లూప్ అనేది రన్ చేసుకుంటూ, సో 1 నుండి 0కి, 2 నుండి 1కి, సో ఇలా ఎలిమెంట్స్ అనేటివి మనము బ్యాక్ డైరెక్షన్ కి షిఫ్ట్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైజ్ అనేది డిక్రిమెంట్ చేయాలి. సో ఈ స్టెప్స్ అనేటివి మనం ఇక్కడ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనం ఒక అరే తీసుకుందాము. సో ఇన్ ఏ ఆఫ్ అరే ఈక్వల్స్ టు సమ్ 2 3 4 5. సో ర్యాండమ్ గా తీసుకున్నాము సంథింగ్ 1 7. సో ఇది వచ్చేసి నా అరే. సో దీని సైజ్ వచ్చేసి ఎంత, 1 2 3 4 5. సో అరే లెంత్ ఎంత మనకి 5. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే, వన్స్ నేను అరే సైజ్ అనేది డిక్లేర్ చేసినప్పుడు ఏంటి, దాన్ని నేను డిక్రీజ్ చేయలేను అండ్ ఇంక్రీజ్ కూడా చేయలేను. బట్ ఇక్కడ మనకి ఏం జరగాలి, ఇప్పుడు ఒక ఎలిమెంట్ ని నేను ఫ్రమ్ బిగినింగ్ 0th ఇండెక్స్ నుండి తీసేసినప్పుడు అరే సైజ్ అనేది ఏం జరగాలి, నాకు అక్కడ డిక్రిమెంట్ జరగాలి, అవునా? సో డిక్రిమెంట్ ని హోల్డ్ చేయడానికి ఒక కొత్త వేరియబుల్ ని నేను తీసుకుంటున్నాను. సో సైజ్ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో ఈ ఏ డాట్ లెంత్ అనే సైజ్ ని స్టోర్ చేస్తున్నాను, ఓకేనా? సో ఒక అరే తీసుకున్నాము విత్ సమ్ ఎలిమెంట్స్, అండ్ మనకి ఇక్కడ ఆపరేషన్ ఏం జరగాలి, స్టార్టింగ్ ఇండెక్స్ నుండి ఒక ఎలిమెంట్ అనేది తీసేయాలి. సో తీసేసినప్పుడు మనకి అరే లెంత్ ఏమవుతుంది, లైక్ మైనస్ అని అవుతుంది. సో ఆల్రెడీ తెలుసు ఏంటి మనకి, అరే సైజ్ అనేది మనము లైక్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ సైజ్. సో దాని గురించి మనము దాని సైజ్ అనేది ఇంకొక వేరియబుల్ లో సేఫ్ గా స్టోర్ చేస్తున్నాము. అండ్ ఇంకొకటి, సో ఎలిమెంట్ ని తీసేయడము అంటే ఒక అరేలో ఎలిమెంట్స్ అనేటివి ఉండాలి, అవునా? ఇన్ కేస్ అది ఎంటీ సెట్ అయితే అది కూడా ఒక ప్రాబ్లమే. సో అది కూడా కండిషన్ అనేది మనము చెక్ చేయాలి. సో అక్కడ ఏం చేయొచ్చు, ఇఫ్, సో ఇక్కడ మనకి అరే లెంత్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ వాట్ ఈక్వల్స్ టు 0. సో ఈక్వల్స్ టు 0 అంటే ఏంటి, లైక్ దాంట్లో ఏమి ఎలిమెంట్స్ లేనట్టు, అవునా? సో ఇఫ్ సైజ్ ఈక్వల్స్ టు 0 అన్నా చెక్ చేసుకోవచ్చు, లేదు అంటే ఏ డాట్ లెంత్ అన్నా చెక్ చేసుకోవచ్చు. సో ఏ డాట్ లెంత్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0. సో మనం ఏం చెప్పొచ్చు అక్కడ, అరే ఈస్ ఎంప్టీ అనే అవుట్పుట్ ని రిప్రజెంట్ చేద్దాము. సో రిప్రజెంట్ చేసి రిటర్న్ చేసేద్దాము. సో ఇది ఒక కండిషన్ మన దగ్గర. అంటే మనం డిలీషన్ ఆపరేషన్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తాము, అరేలో ఎప్పుడైనా ఎలిమెంట్స్ ఉన్నప్పుడే మనము ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయగలుగుతాము. సో ఇన్ కేస్ అది ఎంటీ అవుతే, సో అది కూడా మనం కండిషన్ అనేది చెక్ చేయాలి, అవునా? సో ఇక్కడ కండిషన్ అనేది రాస్తున్నాము, ఇన్ కేస్ ఏ డాట్ లెంత్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0 అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ, అరే ఈస్ ఎంటీ అనే ర్యాండమ్ మెసేజ్ ని మనము దానికి అవుట్పుట్ లాగా ప్రెజెంట్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఫార్ లూప్ అనేది రన్ చేయాలి, ఎందుకు, ఎలిమెంట్స్ ని షిఫ్ట్ చేయడానికి. అంటే ఇప్పుడు ఇక్కడ 0 1 2 అండ్ 3 అంటే ఇక్కడ మనకి ఏం జరగాలి, 1 లో ఏదైతే ఉంటుందో ఎలిమెంట్ 0 లోకి రావాలి, సో బ్యాక్ డైరెక్షన్ లోకి. సో 2 లో ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో 1 లోకి షిఫ్ట్ అవ్వాలి, అండ్ నెక్స్ట్ 3 లో ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో 2 లోకి షిఫ్ట్ అవ్వాలి. అంటే మనం ఇక్కడ ఫార్ లూప్ అనేది రన్ చేయాలి, బట్ ఏ ఇండెక్స్ నుండి స్టార్ట్ చేయాలి, మనము 1 ఇండెక్స్ నుండి స్టార్ట్ చేసి ఎంటైర్ లెంత్, అరే లెంత్ వరకు రన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంట్స్ ఎక్కడ నుండి ఎక్కడికి షిఫ్ట్ అవ్వాలి, ఏ ఆఫ్ 1 నుండి ఏ ఆఫ్ 0 లోకి, అంటే ఇండెక్స్ అనేది డిక్రిమెంట్ అవుతుంది. సో ఇలా మనము లూప్ అనేది రన్ చేస్తాము. సో ఇక్కడ మనం ఫార్ లూప్ అనేది ఎక్కడ నుండి ఎక్కడి వరకు రన్ చేయాలి, ఇండెక్సెస్ 1 నుండి అరే లెంత్ వరకు మనకి ఫార్ లూప్ అనేది రన్ అవ్వాలి. సో చూద్దాము. సో ఒక ఫార్ లూప్ ని రన్ చేద్దాం. సో ఫార్ int I ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మీరు సైజ్ అని మెన్షన్ చేయొచ్చు, లేదు అంటే ఏ డాట్ లెంత్ అన్న మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ మనము చూసాము. సో ఫస్ట్ ఇండెక్స్ 1 నుండి స్టార్ట్ అవుతుంది, ఓకే. అంటే ఏ ఆఫ్ I అనేది దేంట్లోకి వెళ్ళాలి, ఏ ఆఫ్ 0 లోకి వెళ్ళాలి. సో ఆల్రెడీ మన పొజిషన్ I వాల్యూ ఏంటి, లైక్ 1. సో ఏ ఆఫ్ I అని అనుకుందాము. అంటే ఏ ఆఫ్ 1 లో ఉన్న వాల్యూ మనకి దేంట్లోకి వెళ్ళాలి, ఏ ఆఫ్ 0 లోకి వెళ్ళాలి.
అంటే మనం 0 ఎలా ఫెచ్ చేసుకోవచ్చు, లైక్ 1 మైనస్ 1 0 అవుతుంది, అవునా? సో ఇక్కడ వచ్చేసి ఏమని రాయొచ్చు మనము, a ఆఫ్ i మైనస్ 1 అని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ఈ స్టేట్మెంట్ రాయడం వల్ల మనకి ఏమవుతుంది, 1 లో ఉన్న ఎలిమెంట్ 0 లోకి షిఫ్ట్ అవుతుంది, 2 లో ఉన్న ఎలిమెంట్ 1 లోకి, 3 లో ఉన్న ఎలిమెంట్ 2 లోకి ఇలా షిఫ్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏం చేస్తాము, ఒక ఎలిమెంట్ అనేది డిక్రిమెంట్ చేసేసాము, అవునా? సో ఇక్కడ మనకి ఏం జరగాలి, సైజ్ అనేది బై 1 డిక్రిమెంట్ అనేది జరగాలి. సో ఆల్రెడీ ఏ డాట్ లెంత్ అనేది మనం చేంజ్ చేయలేము, బట్ సేఫ్ గా దాని యొక్క సైజ్ మనము సైజ్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకున్నాము కాబట్టి దాన్ని మనము డిక్రిమెంట్ చేద్దాము. సో సైజ్ మైనస్ మైనస్. సో నెక్స్ట్ మనము ఫర్ లూప్ అనేది రన్ చేసి అవుట్పుట్స్ ని ప్రింట్ చేద్దాము. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సో ఏ డాట్ లెంత్ ఇన్ కేస్ నేను రాసాను అనుకోండి, నేను పాత అరేని మళ్ళీ రన్ చేస్తున్నట్టు, బట్ ఇక్కడ మనకి న్యూ అప్డేట్ అయిన అరే సైజ్ దేంట్లో ఉంది, సైజ్ అనే వేరియబుల్ లో ఉంది. సో అందుకని నేను ఫర్ లూప్ అనేది ఇలా రన్ చేస్తున్నాను. సో స్టార్టింగ్ ఇండెక్స్ 0 టు లెస్ దెన్ సైజ్ వేరియబుల్ వరకు రన్ చేసి అవుట్పుట్స్ ని ప్రింట్ చేస్తున్నాను. సో ఒకసారి మనము అవుట్పుట్ అనేది చూద్దాము. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాము. సో అవుట్పుట్ వచ్చేసి 3, 4, 1 అండ్ 7 అని వచ్చింది. సో మన స్పెసిఫిక్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు రాసాము, లైక్ బేసిక్ గా 0th ఇండెక్స్ లో ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో దాన్ని డిలీట్ చేయడానికి ఈ ఆపరేషన్ అనేది మనం పర్ఫామ్ చేసాము. సో మనకి 0th ఇండెక్స్ లో ఏముంది, 2 అనేది ఉంది. సో 2 అనేది డిలీట్ అయిపోయింది. సో ఇన్ కేస్ నేను 2 ని తీసేస్తాను. సో ఇప్పుడు ఎవరు ఆక్యుపై చేసుకుంటున్నారు, లైక్ నార్మల్ గా 0th ఇండెక్స్ లో 3 ఉంది, ఫస్ట్ లో 4, సెకండ్ లో 1, థర్డ్ లో 7 ఉంది. సో ఇప్పుడు మనం 0th ఇండెక్స్ అంటే 3 ని డిలీట్ చేయాలి, అవునా? సో t అనేది, సో ఏదైతే 0th ఇండెక్స్ ని ఆక్యుపై చేసుకుంటుందో మనము ఆ ఎలిమెంట్ ని డిలీట్ చేస్తున్నాము. సో ఇలా మనము ఒక ఆపరేషన్ అనేది, ఒక లాజిక్ అనేది రాసాము. సో ఇది మీరు ఇలా డైరెక్ట్ కోడ్ లో వాల్యూస్ తీసుకోకుండా స్కానర్ క్లాస్ త్రూ కూడా ఎండ్ యూజర్ నుండి వాల్యూస్ తీసుకొని ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసుకోవచ్చు, లైక్ లిటిల్ మోడిఫికేషన్స్ అంతే. సో ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం చేసాము, లైక్ స్టార్టింగ్, సో 0th ఇండెక్స్ నుండి మనము ఎలిమెంట్ ని తీసినప్పుడు ఏం జరుగుతున్నాయి, అక్కడ ఎలిమెంట్స్ అనేవి షిఫ్ట్ అవ్వాలి. ఎందుకు, కంటిన్యూస్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మెయింటైన్ చేయడానికి, అవునా? సో ఇలా షిఫ్టింగ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసాము. ఓకే, ఇన్ కేస్ నేను ఎండ్ నుండి ఎలిమెంట్ ని తీసినప్పుడు ఏం చేంజెస్ అనేది జరగాలి, సో అదొకసారి చూద్దాము. సో ఇక్కడ ఒక నేను అరే తీసుకున్నాను. సో దీని సైజ్ వచ్చేసి 1, 2, 3 అండ్ 4. సో దీని సైజ్ వచ్చేసి 4 అండ్ ఇండెక్స్ వచ్చేసి 0, 1, 2 అండ్ 3. సో ఇక్కడ మనం చూడాల్సిన ఆపరేషన్ ఏంటి, లాస్ట్. సో ఏదైతే ఎలిమెంట్ లాస్ట్ లో ఉంటుందో దాన్ని రిలీజ్ చేసినప్పుడు అరే అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూస్తాము. సో ఇన్ కేస్, సో లాస్ట్ అంటే ఏంటి, లైక్ అరే సైజ్ -1. సో నేను లాస్ట్ ఇండెక్స్ ని యాక్సెస్ చేయాలి అంటే మనకున్న అరే సైజ్ -1 చేస్తే మనం లాస్ట్ ఇండెక్స్ అనేది యాక్సెస్ చేస్తాము. సో ఇన్ కేస్ నేను ఈ లాస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ని తీసేసాను అని అనుకోండి, దాని ముందు ఏమన్నా ఎలిమెంట్స్ ఎఫెక్ట్ అవుతాయా, ఏమి ఎఫెక్ట్ అవ్వవు, అవునా? బట్ ఇక్కడ మనకు అవ్వాల్సింది ఏంటి, ఓన్లీ సైజ్ అనేది డిక్రిమెంట్ అవ్వాలి, అవునా? సో మనకు చేంజ్ అవ్వాల్సింది ఏంటి, సైజ్, అంతే తప్పించి ఎలిమెంట్స్ షిఫ్ట్ చేయడం కానీ ఇవేమి జరగాల్సిన అవసరం లేదు మనకి. సో ఓన్లీ మనకి డిలీషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు, ఇన్ కేస్ 0th ఇండెక్స్ నుండి తీసినప్పుడు, లేదు అంటే స్పెసిఫిక్ ఇండెక్స్ నుండి తీసినప్పుడే అరే అనేది ఎఫెక్ట్ అవుతుందే తప్ప, ఎప్పుడైతే మనము ఎట్ ద ఎండ్, సో లాస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ని తీసేసినప్పుడు మనకి అరే అనేది ఎఫెక్ట్ అవ్వదు. సో ఓన్లీ ఇక్కడ జరగాల్సిన ఆపరేషన్ ఏంటి, మనకి సైజ్ అనేది డిక్రిమెంట్ అవ్వాలి. సో దీన్ని 2 ways గా చేయొచ్చు. ఇలా ఇక్కడ సైజ్ అనేది డిక్రిమెంట్ చేసి లాస్ట్ ఇండెక్స్ ని ఎక్స్క్లూడ్ చేసి ప్రింట్ చేయడము అదొక వే. లేదు అంటే ఒక కొత్త అరేని తీసుకొని అండ్ దీని సైజ్ ఎప్పుడు ఉన్న సైజ్ కన్నా -1 ఉండాలి మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇండెక్స్ ఇక్కడ 4, అవునా? లైక్ దీని సైజ్ వచ్చేసి 4. ఇప్పుడు దీని సైజ్ వచ్చేసి ఏముంటుంది, 3 ఉంటుంది. అంటే మనకి ఇండెక్సెస్ ఏముంటాయి, 0, 1, 2 ఇండెక్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు, సో 0th ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ని షిఫ్ట్ చేయడము, 5th నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్ ని షిఫ్ట్ చేయడము అండ్ నెక్స్ట్ నుండి ఇండెక్స్ ఉన్న ఎలిమెంట్ ని షిఫ్ట్ చేయడము. సో దీన్ని మనం ఎక్స్క్లూడ్ చేసి డిలీట్ చేస్తున్నట్టు చేస్తాము. సో ఇది సెకండ్ వే. సో మనము సెకండ్ వే చూద్దాము. అంటే ఒక కొత్త అరే తీసుకొని దాని సైజ్ వచ్చేసి ఉన్న అరే సైజ్ కన్నా మైనస్ తీసుకొని చేయడము. సో ఈ సినారియో చూద్దాము. సో ఇక్కడ ఒక అరే అనేది తీసుకున్నాము. సో ఎలిమెంట్స్ వచ్చేసి 3, 4, 1 అండ్ 7.
సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, లైక్ ఇప్పుడు ఈ అరే సైజ్ ఎంత మనకి 4 అవునా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక కొత్త అరే తీసుకొని దాంట్లో ఎలిమెంట్స్ అనేవి ఎలా షిఫ్ట్ చేస్తున్నాము సెకండ్ వే చూస్తున్నాము. సో ఇప్పుడు మనం ఒక కొత్త అరే అనేది తీసుకోవాలి అండ్ దీని సైజ్ వచ్చేసి ఎప్పుడు 1 ఎలిమెంట్ తక్కువ, అంటే ఉన్న సైజ్ కన్నా ఏం జరగాలి, ఒక నంబర్ లైక్ డిలీట్ చేస్తున్నాం కాబట్టి 1 డేటా చిన్నగానే ఉండాలి. సో ఏ డాట్ లెంత్ -1 అని తీసుకుంటున్నాం. ఇది వచ్చేసి మనకి న్యూ అరే అండ్ ఇది వచ్చేసి ఓల్డ్ అరే. సో ఇక్కడ మనకి ఏం జరగాలి, నార్మల్ గా షిఫ్టింగ్ జరగాలి. సో ఏ ఏ అరే ఏదైతే ఉందో బి అరేలోకి ఎలిమెంట్స్ షిఫ్ట్ అవ్వాలి అండ్ ఆబ్వియస్లీ లాస్ట్ ఇండెక్స్ ని మనం ఎక్స్క్లూడ్ చేస్తాము. ఎందుకు అంటే దీని సైజ్ ఏం ఇచ్చాము, లైక్ -1 అని ఇచ్చాము. సో లాస్ట్ ఇండెక్స్ లో ఏ ఎలిమెంట్ వెళ్ళినా కానీ మనం కొత్త అరేలో దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తాము. సో ఒక ఫార్ లూప్ ని రన్ చేద్దాము. సో ఇక్కడ ఫార్ లూప్ అనేది బి అరే పైన రన్ చేస్తాము, కొత్త అరే పైన. సో ఇక్కడ మనకు నార్మల్ గా ఏం జరగాలి, ఏ ఆఫ్ ఐ నుండి బి ఆఫ్ ఐ లోకే ఎలిమెంట్స్ అనేటివి షిఫ్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేసాము, ఒక అరే తీసుకున్నాము, దాని సైజ్ వచ్చేసి 4 అండ్ ఇంకొక కొత్త అరే తీసుకుంటున్నాము, దాని సైజ్ ఎప్పుడు -1 ఉండాలి. సో ఒక ఫార్ లూప్ తీసుకొని ఏం చేస్తున్నాము, ఏ అరేలో నుండి బి అరేలోకి ఎలిమెంట్స్ అనేటివి షిఫ్ట్ చేస్తున్నాము. బట్ ఇక్కడ ఒక ఇండెక్స్ అనేది లాస్ట్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఎక్స్క్లూడ్ చేసేసి చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నాము. సో ఒకసారి రన్ చేసి చూద్దాము. సో 3 4 1 7 మన అరే. సో యూఆర్ఎల్ వచ్చేసి 3 4 1. సో ఇలా మనము ఒక లాస్ట్ ఇండెక్స్ లో ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాము. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక అరే, లైక్ అరేలో ఒక కొత్త ఎలిమెంట్ ని నేను యాడ్ చేశాను. సో 6 ని నేను యాడ్ చేశాను. సో ఇప్పుడు మనకి ఏం రావాలి, అవుట్పుట్ 3 4 1 7 3 4 1 7. సో ఇలా మనము లాస్ట్, సో డిలీషన్ ఫ్రమ్ లాస్ట్ ఇండెక్స్ అనేది పర్ఫార్మ్ చేస్తున్నాము. సో ఇది దాని కోడ్. సో ఇవాళ వచ్చేసి మనము డిలీషన్ ఫ్రమ్ బిగినింగ్ చూసాము అండ్ డిలీషన్ ఫ్రమ్ ఎండ్ చూసాము. సో డిలీషన్ ఫ్రమ్ స్పెసిఫిక్ అంటే ఎండ్ యూజర్ నుండి ఒక స్పెసిఫిక్ పొజిషన్ తీసుకొని దాంట్లో నుండి ఎలిమెంట్ డిలీట్ చేసిన తర్వాత ఆ అరే అనేది ఎలా మోడిఫై అవుతుంది, ఏం చేంజెస్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము.